హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ సేల్స్ మనకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. డేట్ మనకి మార్చారనమాట. యాక్చువల్గా 7th మనకి స్టార్ట్ అవుతే ఈసారి డేట్ మార్చి మనకి 3rd తీసుకొస్తున్నారు. ఇంకా మనకి డేట్తో పాటు కొన్ని మనకి మొబైల్స్ మనకి తీసుకొచ్చారు. అందులో 10,000 ఎక్కువ తీసుకొచ్చారు. ఈ 10,000 ది బెస్ట్ మొబైల్స్ ఏమో నేను చూస్తే కనుక నెంబర్ ఆఫ్ మొబైల్స్ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు డిస్ప్లే మీద చూడండి, పోకో M3 కానీ, పోకో C3 కానీ, ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే కానీ, 10s కానీ, స్మార్ట్ 5 ఇన్ నోట్ 1, స్మార్ట్ 5a, హాట్ 11 ఇన్ 2B, నార్జో 50i, ఒక 10 మొబైల్స్ మనకి తీసుకొచ్చారు. ఇందులో ది బెస్ట్ వన్ మనకి చూస్తే కనుక అందులో నేను కేటగిరీగా నేను డివైడ్ చేశాను. అంటే 6,000లో, 7,000లో, 8,000లో, 9,000, 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమో అని చెప్పి ఒక డివైడ్ చేశాను అనమాట. అందులో మీ ప్రైస్ తగ్గట్టు ఒక మొబైల్ ముందే మీరు కార్ట్లో పెట్టుకోండి. సో అదేంటో మీకు చెప్తాను. ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతే ఫస్ట్ మనం 7,000 రూపీస్ చూసుకుంటే కనుక అక్కడ మనకి 2 మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఒకటే మనకి పోకో C3, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5. ఈ 2 మొబైల్స్ మనకి 7,000కి వస్తుంది. ఈ 2 మొబైల్ ది బెస్ట్ మొబైల్ ఏదంటే, సో మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి. పోకో C3 6.43 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. మీటెక్ హీలో G35 ప్రాసెసర్తో వస్తుంది. 3GB 32GB ఇంటర్నల్. బ్యాక్స్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 30 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ వస్తుంది. 15mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్స్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 6.82 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. G35 ప్రాసెసర్తో వస్తుంది. 3GB 32GB ఇంటర్నల్. బ్యాక్స్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 30 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది. 16mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ రెండింటిలో మీకు ఏ మొబైల్ బాగుంది చూసారా? మీకు డిస్ప్లే మీద ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 మొబైల్ చాలా బాగుంది. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది, బ్యాటరీ కెపాసిటీ బాగుంది, డిస్ప్లే సైజ్ మారింది. ఇంకా మనకి ఈ 3 మార్పులు ఉన్నాయి అనమాట. సో దానికన్నా మనకి పోకో C3 మొబైల్ కన్నా మీకు ఇస్ ద బెస్ట్ మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5. ప్రాసెసర్ అయితే కనుక సేమ్ ఒకలాగే ఉంటుంది. సో నా చాయిస్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 మొబైల్ తీసుకోమని చెప్తాను. ఇక నెక్స్ట్ మనకి 8,000లో మనకి 2 మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈ మధ్య లాంచ్ చేశారు. అంటే ఈ మంత్లో మనకి లాంచ్ చేశారు. అందులో ఫస్ట్ వన్ మనకి రియల్మీ నుంచి వస్తున్న రియల్మీ నార్జో 50i, సెకండ్ వన్ మనకి ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే. ఈ మొబైల్స్ మనకి ఈ మధ్య లాంచ్ చేశారు. అయితే మనకి ఈ రెండింటిలో ది బెస్ట్ మొబైల్ ఏంటని చూస్తే కనుక మీకు డిస్ప్లే వేస్తాను చూడండి. రియల్మీ వచ్చరికి 6.5 ఇంచెస్ హెచ్ డిస్ప్లేతో వస్తుంది. యూని SoC ప్రాసెసర్తో వస్తుంది. 2GB 32GB ఇంటర్నల్. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్, 15mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే వచ్చరికి 6.82 హెచ్ డిస్ప్లేతో వస్తుంది. మీటెక్ హీలో G25 ప్రాసెసర్తో వస్తుంది. 2GB 32GB ఇంటర్నల్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 30 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది. 16mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్స్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ఏ మొబైల్ బాగుంది మీరు ఆలోచించండి. సో నా చాయిస్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ స్మార్ట్ మొబైల్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు, బ్యాటరీ కెపాసిటీ బాగుంది, మనకి అలాగే కెమెరాస్ బాగున్నాయి, ఇంకా ఫ్రంట్ కెమ్ బాగుంది, డిస్ప్లే సైజ్ బాగుంది. సో మీకు రియల్మీ కన్నా మీకు ఇన్ఫినిక్స్ మొబైల్ చాలా చాలా బాగుంది. సో ఈ మొబైల్ చూసుకోండి. మీరు ఎక్కువ ఆన్లైన్ క్లాస్ చూద్దామన్నా, వీడియోస్ ఎక్కువ చూద్దామన్నా, సో ఒక మినీ ట్యాబ్ కావాలి అనుకుంటే మీకు ఇస్ ద బెస్ట్ అవుతుంది. మీకు 8,000 రూపీస్లో ఈ మొబైల్. ఇంకా 9,000 రూపీస్లో చూసుకుంటే అక్కడ మనకి 2 మొబైల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ మనకి మైక్రోమాక్స్ ఇన్ 2B, సెకండ్ వన్ ఇన్ఫినిక్స్ హాట్ 11. ఈ 2 మొబైల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఏది బెటర్ అనుకుంటే మీకు డిస్ప్లే వేసిన ఒకసారి చూడండి. మైక్రోమాక్స్ ఇన్ 2B 6.52 హెచ్ డిస్ప్లేతో వస్తుంది. యూని SoC T610 సపోర్ట్ చేస్తుంది. 4GB 64GB ఇంటర్నల్. 30 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ వస్తుంది. 15mAh బ్యాటరీతో వస్తుంది. 10 వాట్స్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 11 6.6 Full HD ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. G70 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 30 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వస్తుంది. 5200mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది. సో ఈ 2 మొబైల్ ఏది బాగుంది అనుకుంటే ఇక్కడ కూడా నాకు చాయిస్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ మొబైల్, కానీ క్లీన్ ఆండ్రాయిడ్తో కావాలి, నాకు ఎటువంటి లోడ్ అవసరం లేదు అనుకుంటే కనుక మీరు మైక్రోమాక్స్ ఇన్ 2Bకి వెళ్ళిపోవచ్చు. లేదు పర్వాలేదు అనుకుంటే కనుక ఇన్ఫినిక్స్ హాట్ 11కి వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకంటే డిస్ప్లే సైజ్ మనకి Full HD ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ బాగుంది. కెమెరాస్ బాగున్నాయి. ఫ్రంట్ కెమ్ బాగుంది. ప్రాసెసర్ బాగుంది. అన్ని మీకు ది బెస్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇస్ ద బెస్ట్ మొబైల్ మీకు 9,000లో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 11 ఈ మొబైల్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇంకా 10,000 రూపీస్కి వెళ్ళిపోతే అక్కడ మాత్రం మనకి 2 మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 మొబైల్స్ కూడా ది బెస్ట్ మొబైల్స్ అనమాట. ఫస్ట్ వన్ మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అండ్ పోకో M3 అనే మొబైల్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి 9,499కి వస్తున్నాయి. సాధారణంగా ఈ మొబైల్స్ మనకి 11,000, 12,000 ఉన్నాయి. సో మనకి బిగ్ బిలియన్ సేల్స్లో మనకి ఈ మొబైల్ తగ్గించుకుంటూ మనకి 9,499 వస్తున్నాయి. దాని తగ్గట్టు మీకు క్రెడిట్ కార్డు ఉంటే ఖచ్చితంగా మీకు ఒక 1,000 తగ్గుతుంది. కాబట్టి 8,499కి వస్తుంది ఈ మొబైల్. ఒకసారి చూడండి. ఈ 2 మొబైల్స్ ఏది బెటర్ అనుకుంటే మీకు డిస్ప్లే మీద వస్తుంది చూడండి ఒకసారి. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మనకి 6.67 Full HD ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. G85 ప్రాసెసర్తో వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్తో వస్తుంది.
బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 5 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, ఫ్రంట్ 16 మెగా వస్తుంది, 14 mAh బ్యాటరీతో వస్తుంది, 8 minutes ఛార్జింగ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది. పోకో M3 వచ్చేసరికి 6.53 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. కాల్కామ్ స్నాప్డ్రాగన్ 762 ప్రాసెసర్తో వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 5 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 8 మెగాతో వస్తుంది. 16 mAh బ్యాటరీతో వస్తుంది. 8 minutes ఛార్జింగ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ అవైలబుల్గా ఉంది. సో ఈ 2 మొబైల్స్ ఏది బెటర్ అనుకుంటే 2 మొబైల్స్ ఇస్ ద బెస్ట్ మొబైల్స్. ఒక దాంట్లో తక్కువ ఉంది, ఒక దాంట్లో ఎక్కువ ఉంది ఏం లేదు. కానీ ఒక ఫ్రంట్ కే మనకి 16 మెగా పిక్సెల్ ఇచ్చారు మైక్రోమాక్స్లో, ఇందులో 8 మెగా పిక్సెల్ ఇచ్చారు పోకో M3. సో అంతమించి ఇంకేం లేదు. బ్యాటరీ కెపాసిటీ మనకి పోకో M3 16 mAh బ్యాటరీ ఇచ్చారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనకి మైక్రోమాక్స్ వచ్చేసరికి క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమి ఉండదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా చాలా బాగుంటాయి. సో అక్కడ కొంచెం చాలా మనకి గట్టి పోటీ అనమాట పోకో M3తో పోల్చుకుంటే. సో ఐ పిక్ వచ్చేసరికి నేను మైక్రోమాక్స్ నోట్ 1 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది మీకు ఆ మొబైల్. పోకో M3 కూడా ది బెస్ట్ మొబైలే కాదన్ను, కానీ ఏంటంటే చిన్న మార్పులతో మనకు వచ్చింది కాబట్టి, సో ఎందుకు ఒకే ప్రైస్ సెగ్మెంట్ ఉన్నాయి కాబట్టి ది బెస్ట్ మొబైల్ తీసుకోండి. ఒకే టాపిక్ ఇదనమాట. చూసారు కదా, చాలా ఫాస్ట్గా చెప్పి ఏమనుకోకండి. సో ఒక్కొక్క మొబైల్ గురించి చాలా స్లోగా చెప్పుకొని వెళ్ళిపోతే కనుక వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మనకి ఈ ఆఫర్ కూడా మనకి ఎక్కువ రోజు ఉండదు కాబట్టి అందుకే చాలా ఫాస్ట్గా చెప్పడం ట్రై చేశాను. ఇంకా నేను చెప్పాలంటే కనుక సో నెట్ కూడా నాకు లేదు. నెట్ అనేది కరెంట్ పోతుంది, ఇప్పుడు కరెంట్ వస్తుంది, ఇప్పుడు కరెంట్ పోతుంది తెలియట్లేదు. సో నెట్వర్క్ ప్రస్తుతం నాకు లేదనమాట. సో నేను ఫోన్లో నుంచి ఇప్పుడు ఎడిటింగ్ చేసి నేను ఫోన్లో నుంచి నీకు అప్లోడ్ చేయాలి. సో అందుకే చాలా ఫాస్ట్గా నేను వీడియో చేసి చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేయాలి. నిన్న ఒక వీడియో చేశాను, నైట్ 11 గంటలు నేను అప్లోడ్ చేసి పెడితే ఫోన్లో మార్నింగ్ 8 అయినా సరే ఇంకా అప్లోడ్ అవ్వలేదు. సో అప్పుడు అనిపించింది నాకు ఏంట్రా బాబు అనిపించింది. సో మళ్ళీ అందుకే నేను త్వరగా చేసి ఫాస్ట్ ఎడిటింగ్ చేసి సో మీకు త్వరగా నేను అప్లోడ్ చేయాలి కాబట్టి అందుకే చాలా ఫాస్ట్గా చెప్పాను. ఓకే గైస్, సో బిగ్ బిలియన్ సేల్స్ మనకి త్వరలో వస్తున్నాయి కాబట్టి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలన్నా, మీకు ఏదైనా సరే మీకు ఆఫర్స్ కావాలన్నా సరే టెలిగ్రామ్ కింద యాప్ కింద పెడతాను, లింక్ కింద ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. మీకు త్వరగా మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. సో మీరు వెంటనే ఇప్పుడు ఒక మొబైల్ కానీ మీకు ప్రైస్ చూపిస్తే కనుక మీరు వెంటనే కొనడానికి ట్రై చేయండి. కొందాంలే ఉందగా అని చెప్పి అనుకోకమాకండి. అలాగ అనుకున్నారా ఖచ్చితంగా ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, డిక్రీజ్ మళ్ళీ అవడం కుదరదు. సో ఫస్ట్ సేల్స్లో మీకు కొనడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే సార్, టాపిక్ ఇదనమాట. బాయ్ బాయ్, జై హింద్.